హోసన్న సభలు జరిగాయి. 3 రోజులుగా హాస్టల్ పిల్లలు వస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఒక అమ్మాయికి మాత్రం మొదటి రోజు ప్రార్థన చేస్తే వెళ్తున్నా అంది. మరలా 2వ రోజు ఆ టీం వచ్చారు. మరలా ఈ అమ్మాయికి మరలా అలాగే ఉంది. మరి వెళ్తున్నా అంది. 3వ రోజు ప్రార్థన చేస్తే మరలా వెళ్తున్నా ఇటు 3 రోజులుగా వెళ్తున్నాను అంది. పదే వస్తుంది. రేపు సభలు లేవు కదా, అందుకని నింపాదిగా కుర్చీ వేసుకుని కూర్చుని ఏసన్న గారు జుట్టు పట్టుకున్నాడు. 3 రోజులుగా వెళుతున్నాను అంటా మరలా వచ్చి ఆవరిస్తున్నా. ఏమిటి నీ సంగతి? దయ్యం అంటది, దీని దగ్గర నా సరుకు ఉన్నాయి, ఇచ్చేయమను, నేను వెళ్తా. ఏముందట? దీని దగ్గర నా సరుకులు ఉన్నాయి, ఇచ్చేయమను. అంటే నువ్వు పచారీ కొట్టు పెట్టావురా సాతానుగా, నీ సరుకులు ఏమున్నాయిరా? పప్పు దినుసులు వ్యాపారం చేస్తున్నావు అంటున్నావా? ఏమిట్రా నీ సరుకులో? 90sలో జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. 90sలో జరిగిన సంగతి ఏంటంటే, దీని తలగడ కింద చెడ్డ పుస్తకాలు పెట్టుకొని చదువుతాం. నా సరుకులు ఇచ్చేమని నేను వెళ్తా. చెడ్డ పుస్తకాలు, చెడ్డ సాహిత్యాలు, అపవిత్రమైన సాహిత్యాలు, అపవిత్రమైన సరుకులు పెట్టుకొని ఉందట. అవి ఇచ్చేయమను, నేను వెళ్ళిపోతా. నువ్వేమో వెళ్ళమంటున్నావు, ఇదేమో రమ్మంటుంది. సరేలే ఇచ్చేస్తా, వెళ్ళిపో. ఇంకా ఉంది నా సరుకు, ఇంకేముంది? ఇది పెట్టుకున్న సౌరం వెంట్రుకలు నావి, జాగ్రత్త. వాళ్ళ సౌరాలు ఎట్టుకునేవాళ్ళు జాగ్రత్త బాబా. వాడు సరుకట్టది, అది నా సరుకు, ఇచ్చామని నేను తీసుకెళ్ళిపోతా. యేసు ప్రభు పదే చెప్తారు, లోకాధికారి మీ దగ్గరకు వస్తాడు, వాడికి సంబంధించిన సరుకు మీ దగ్గర ఉండకూడదు. నక్షత్రాలను చూసారా? అవి ఎంత ఔన్నత్యాన్ని కలిగి ఉన్నాయో, గౌరవ ప్రతిష్టలు కలిగి ఉన్నాయో. మోరోవర్ ఎంత ఎత్తుగా, సూర్యచంద్రులే ఎత్తుగా ఉన్నారు, అందంగా ఉన్నాం అనుకుంటున్నాం. కాదు. సూర్యుడు చంద్రుడు కంటే 50 రెట్లు విస్తీర్ణంలో అంతకంటే ఎక్కువ ఉన్నతంగా నక్షత్రాలు ఉన్నాయి. ఇది దేనికి సూచన?